హీరోయిన్ పూర్ణ దర్శకుడు నటుడు రవిబాబు మధ్య ఎఫ్ఐఆర్ ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై రవిబాబు స్పందించాడు. అసలు విషయం చెప్పేశాడు. దర్శకుడు నటుడు మల్టీ టాలెంటెడ్ రవిబాబు సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంటాడు. ఆయన నటుడుగా చాలా సెలెక్టివ్ గా కనిపిస్తుంటాడు. అదే సమయంలో దర్శకుడు సినిమాలు కూడా అంతే సెలెక్టివ్ గా చేస్తుంటాడు. అయితే చాలా కాలంగా రవిబాబుకి సంబంధించిన రూమర్ అయితే వైరల్ అవుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. అదే నటి పూర్ణతో ఎఫ్ఐఆర్ రూమర్. రవిబాబు పూర్ణాల మధ్య ఎఫ్ఐఆర్ ఉందని, డేటింగ్ లో ఉన్నారనే వార్తలు వినిపించాయి. పూర్ణ పెళ్లికి ముందు ఈ పుకార్లు బాగా వైరల్ అయ్యాయి. అందుకే ఆయన ఆమెతో వరుస సినిమాలు చేస్తున్నారనే కామెంట్స్ వినిపించాయి. దీనిపై అడపదడప స్పందిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు అసలు విషయం చెప్పాడు. ఎందుకు ఈ వార్తలు వచ్చాయో, ఎఫ్ఐఆర్ వెనుక కథేంటో తెలిపారు రవిబాబు. పూర్ణతో వరుస సినిమాలు చేయడం వల్లే ఇలాంటి రూమర్ వచ్చాయని వెల్లడించారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం వల్లే తమ మధ్య ఏదో ఉందనే రూమర్ క్రియేట్ అయిందని అంటున్నారు. దాన్నే మీడియా పదే పదే స్ప్రెడ్ చేస్తుందని తెలిపారు రవిబాబు. అయితే తాను మాత్రం సినిమా కథకి పాత్రకి ఏం డిమాండ్ చేస్తే అది తీసుకుంటానని, అవును సినిమాలో ఆ పాత్రకి ఆమె అయితే సెట్ అవుతుందని భావించి సెలెక్టివ్ చేసుకున్నానని తెలిపారు. ఆమె అంతటి హార్డ్ వర్క్ అని, ఆమె పనితనం నచ్చి వరుసగా సినిమాలు చేసినట్లు తెలిపారు రవిబాబు. ఇప్పుడు తాను రష్ అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా జర్నలిస్ట్ జాఫర్ ముచ్చటించారు. ఈ సందర్భంగా పూర్ణతో ఎఫ్ఐఆర్ పై రియాక్ట్ అయ్యాడు. పాపం మీడియా వాళ్ళు ఆ అమ్మాయితో లింక్ చేశారు. ఆమె ఎక్కడో కేరళలో ఉంటుంది. ఈ లింక్ ఎందుకంటే ఆమె నేను ఎక్కువగా సినిమాలు చేయడం వల్లే అని తెలిపారు రవిబాబు. నా వరకు నా సినిమాలో ఆ పాత్రకి నటుడు నటి సరిపోతారా లేదా అనేది చూస్తాను. వేరేది ఏది పట్టించుకోను. ఇప్పుడు ఆమెకి క్యారెక్టర్ ఇచ్చిన 100% జస్టిస్ చేస్తుంది. టెరిఫిక్ పర్ఫార్మర్. వన్ మోర్ అడగడానికి నేనే భయపడతాను. అంతటి డెడికేషన్, కాన్సన్ట్రేషన్ తో షాట్ ఇస్తుంది. అందుకే ఆమెను అన్నిసార్లు తీసుకున్నారు. అంతేగాని బయట ప్రచారం చేస్తున్నందుకు కాదు అని స్పష్టం చేశాడు రవిబాబు. ఆమెకి ఫైట్ చేయడం వస్తే రష్ సినిమాలో ఆమెనే పెట్టేవాడిని. ఆమె మంచి డాన్సర్, కానీ ఫైట్లు చేయలేదని తెలిపారు రవిబాబు. రవిబాబు దర్శకత్వంలో 3 సినిమాలు చేసింది పూర్ణ. అవును అవునుతో పాటు లడ్డుబాబు చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే పూర్ణతో ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి వరుసగా ఆమెను రిపీట్ చేస్తున్నారని, ఆమెపై క్రష్ కారణంగానే ఇది జరుగుతుందనే రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే. 2 ఏళ్ల క్రితం పూర్ణ పెళ్లి చేసుకుంది. దుబాయ్ లో వ్యాపారం చేస్తున్న బిజినెస్ మ్యాన్ ని ఆమె పెళ్లి చేసుకోవడం విశేషం. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.